థ్యాంక్ యూ సార్. బిలియనర్ ఫౌండర్స్ కాబోయే ట్రిలియనర్స్ అందరికి ముందుగానే శుభాకాంక్షలు చెప్తున్నానండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను. మనం 100 బిలియన్స్ ఆఫ్ ఫౌండర్స్ గానే కంపెనీకి పరిచయం కాబోతున్నాం. అలానే కంపెనీ మనల్ని ప్రపంచానికి పరిచయం చేయబోతుంది. మనం ప్రపంచం దగ్గరికి పోవట్లేదు, ప్రపంచమే మన దగ్గరికి రాబోయే రోజులు ముందున్నాయని నేను గట్టిగా నమ్ముతున్నాను సార్. అంతేకాకుండా బిలియనర్స్ గా కాదు, కాబోయే ఒక సంవత్సర కాలంలో ప్రతి ఒక్క ఫౌండర్ ట్రిలియనర్ గా మారి ప్రపంచంలోని ట్రిలియనర్స్ యొక్క జాబితాల్లో చేరబోతున్నటువంటి ఫౌండర్స్ కి మరి ఒకసారి గట్టిగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు చెప్తున్నాను సార్. ఎందుకంటే మనము ఏ రోజైతే ఈ కంపెనీలో కో ఫౌండర్ నుంచి ఓ ఫౌండర్ గా, ఓ ఫౌండర్ ఎకో సిస్టమ్ లేకి కన్వర్ట్ అయ్యామో ఆ రోజు నుంచే మనము విజేతలుగా ప్రకటించబడింది. కాకపోతే జగద్విజేతలుగా ప్రకటించేదానికి కొద్ది కాలము, కొద్ది సమయం పట్టింది. ఆ సమయము కొన్ని గడియలుగా మారి రేపటి ఉదయాన్నే ప్రతి ఒక్క ఫౌండరు మనకు రావాల్సినటువంటి ఫలాలను అందుకొని వాటిని అనుభవిస్తూ మన కుటుంబ సభ్యులతో పాటు సంతోషంగా ఉండేదానికి ఒక మంచి చక్కటి ఆస్కారం ఏర్పడిందని నేను గట్టిగా అనుకుంటున్నాను సార్. అటువంటి అవకాశం ఇచ్చినటువంటి మన సిఇఓ యాష్ గారికి అన్యదా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే వేరు వేరు ప్రదేశాల నుంచి, వేరు వేరు జిల్లాల నుంచి, వేరు వేరు రాష్ట్రాల నుంచి ఈ రోజు ఒక వేదికగా మనం అందరము కలిసి చక్కటి విషయాలు తెలుసుకుంటూ ధైర్యాన్ని నింపుతూ ముందుకెళ్ళినటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి యాష్ గారికి మరి ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఈ రోజున వేర్వేరు రాష్ట్రాల నుంచి మనము ఒక వేదిక మీద కలుసుకున్నాం. రేపటి రోజున ఓ కనెక్ట్ అనేది మనకు గ్లోబల్ లాంచ్ అయిన తర్వాత వివిధ దేశాల నుంచి దాదాపుగా 226 దేశాల నుంచి మనము ప్రతినిధులం అందరం కలుసుకొని సంతోషకరమైనటువంటి వాతావరణంలో మాట్లాడేదానికి, తర్వాత ఫౌండర్స్ యొక్క లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండబోతుంది, భవిష్యత్తులో ఎటువంటి లైఫ్ స్టైల్ ను వారు కుటుంబ సభ్యులు గడపబోతున్నారనే విషయాలు తెలుసుకొని సంతోషంగా ఉండాలి తప్ప మిగతా విషయాలని, మనకు అనవసరమైన విషయాలని ఎవరు తలుసుకోకుండా ఉండాలని నేను గట్టిగా అనుకుంటున్నాను. ఎందుకంటే రేపటి రోజున నవ భారత సమాజాన్ని నిర్మించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఆ అవకాశం యాష్ గారి ద్వారా ఇవ్వడమే కాదు, అందులో ముందు వరుసలో మనం ఉండడం మరొకసారి గర్వంగా తెలుపుకుంటున్నాము. అంతేకాకుండా ఆ గర్వంతో పాటు మనము మన యొక్క కళ్ళతో ఆ యొక్క నవ భారత సమాజాన్ని చూసి సంతోషంగా మన బ్యాలెన్స్ లైఫ్ ను ఒక హెల్తీ అట్మాస్ఫియర్ లో ఆహ్లాదకరంగా గడుపుకునేదానికి అవకాశం ఇచ్చారు మన యాష్ గారు. మన యొక్క కంపెనీ తరపున మన కంపెనీ నేను వరల్డ్ వైడ్ కాదు, విశ్వ విజేత కంపెనీగా చెప్తాను. ఎందుకంటే ఇంతవరకు ఇటువంటి ఆలోచన, ఇటువంటి టూల్స్, ఇటువంటి ప్రొడక్ట్స్ వచ్చినటువంటి దాఖలా లేదు. ఇక మీదట రాబో కూడా నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఈ యొక్క కంపెనీ మారబోతుంది కొద్ది గడియల్లోనే. అటువంటి కంపెనీలో మనము ఎలా ఎంజాయ్ చేయాలి, మన యొక్క ముందు ఫ్యూచర్ ను ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, మన లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండాలి అనే విషయాల్ని జాగ్రత్తగా ప్రతి ఒక్కరు డిజైన్ చేసుకోకపోతే రేపటి రోజున మన ఫలాలు మన దగ్గరికి వచ్చినప్పుడు అవి దొర్లిపోతుంటే, మన బాస్కెట్ దాటి దొర్లిపోతుంటే మనం ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ప్రతి ఫౌండర్ ఉండకూడదు. కాబట్టి యాష్ గారు చాలా సార్లు చెప్పారు, మీ యొక్క డ్రీమ్స్ ను పెద్దగా నిర్మించుకోండి, వాటిని గోల్స్ గా మలుచుకుంటే ప్రయత్నం చేయండి, కుదిరితే మీ డైరీని నింపండి మీ యొక్క గోల్స్ తో అని చెప్పడం జరిగింది. ఎందుకంటే రేపటి రోజున మన యొక్క ఫినాన్షియల్ ఫ్రీడమ్ వచ్చిన తర్వాత అటువంటి అవకాశాలు అప్పుడు డిజైన్ చేసుకోనికి ఎవరికి సాధ్యం కాదు. కాబట్టి ఇప్పటి నుంచే ప్రతి ఒక్కరు డిజైన్ చేసుకోండి. ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటే యాష్ గారు ఎంత జాగ్రత్తగా ఫౌండర్స్ కి అవకాశం ఇస్తాడు, ఎంత పట్టుకుని నడిపిస్తాడనే దాన్ని చెప్పుకుంటే ప్రతి ఒక్కరు ఎప్పుడైతే వ్యాలెట్ షో అవుతుందో, మనకు ఫ్రూట్స్ అందబోతున్నాయని తెలిసినప్పుడు ప్రతి ఒక్కరు చాలా తొందరపడ్డారు, టెన్షన్ పడ్డారు. కరెంట్ అకౌంట్ చేసుకోవాలి, ప్రీమియం అకౌంట్ చేసుకోవాలి, ఎటువంటి అకౌంట్ చేసుకోవాలి, 30,000 చేసుకోవాలి, 50,000 చేసుకోవాలి, 1 lakh చేసుకోవాలని టెన్షన్ పడుతున్న సమయంలో చాలా సింపుల్ గా ఒక పీడిఎఫ్ ఫైల్ ఇవ్వడం, 18 బార్ కోడ్ నంబర్ ఇవ్వడము, ఆ నంబర్ తీసుకెళ్లి మీరు బ్యాంక్ వెళ్తే మీ ఏదైతే మెయిల్ మెసేజెస్ ఉందో ఆ మెసేజ్ తీసుకెళ్తే అక్కడ బ్యాంక్ వాళ్ళు మీకు చెస్ అకౌంట్ లేదా ప్రీమియం అకౌంట్ ఇవ్వడం జరుగుతుంది. చూడండి, మనము అకౌంట్ కోసం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. దానికి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని జాగ్రత్తగా గమనించి 226 దేశాల్లో దాదాపుగా ప్రతి ఫౌండరు ఎటువంటి ఫినాన్షియల్ సంబంధించి ఇబ్బంది పడకుండా ఆ యొక్క ఫలాలను అందుకొని
జాగ్రత్తగా లైఫ్ లీడ్ చేసేదానికి కూడా మనకు చక్కటి అవకాశం ఇవ్వడం చూడండి. అంతేకాకుండా రేపటి రోజున మీడియా ముందు ఎస్ఎన్ఎస్, సోషల్ నెట్వర్క్ సర్వీసెస్ కావచ్చు, పబ్లిక్ కావచ్చు, మీడియా కావచ్చు, వివిధ రంగాల నుంచి ఎవరు క్వశ్చన్ వేసేదానికి ఆస్కారం లేకుండా విక్టరీ విత్ యాష్ అని ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఆ విక్టరీ విత్ యాష్ ప్రోగ్రామ్ ద్వారా ప్రతి ఫౌండర్ సక్సెస్ఫుల్ గా వారి యొక్క జీవితాన్ని ముందు తీసుకుపోయేదానికి కూడా మనకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ట్రైనింగ్ అయిన తర్వాత మనకు రావాల్సినటువంటి పూర్తి స్థాయి ఫలాలను కూడా మన ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇటువంటి అవకాశము ఎవరికి దక్కుతుందయ్యా అంటే ఓన్లీ మన ఫౌండర్స్ కు మాత్రమే. అది ఎవరి ద్వారా అంటే యాష్ గారు చూడండి, ఆయన కళ ఏదైతే కన్నాడో ఆ కళను నెరవేర్చుకునే దానికి ఆయనకంటూ ఒక టీంను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టీంలో మనము ఉండడం అనేది గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటువంటి అవకాశము కొన్ని వందల కోట్ల మంది ప్రపంచంలో ఉన్న మనకు వచ్చిందంటే అది మన పూర్వజన్మ సుకృతం కావచ్చు, మనము చేసుకునే పుణ్యం కావచ్చు, మన ఇంట్లో వాళ్ళు చేసుకునే పుణ్యం కావచ్చు. ఎవరై చేసుకునే పుణ్యము ఈ రోజు ఆ యొక్క పుణ్యాన్ని అనుభవించేదానికి మనము ముందున్న